అర్థమెటిక్ పార్ట్ 5 ఇది. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్స్. సో ఈ టాపిక్ మీద ప్రాబ్లం చేద్దాం. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ అనేది కూడా ఇది కూడా ఒక పాలిగాను. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈచ్ యాంగిల్ 60 degrees ఉంటుంది. 60 degrees. సో ఈచ్ యాంగిల్ 60 degrees ఈక్వల్. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే కనుక ఇప్పుడు ఈ సైన్ ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి. ఈ సైన్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే కనుక ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది ఈ సైడ్కు. నెక్స్ట్ ఈ సైడ్ను ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేస్తే కనుక ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఈ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఈ 60 degrees ఉండేది కదా లోపల ఉండేది, ఇది ఇంటీరియర్ యాంగిల్స్ అవుతుంది. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ సైడ్ని ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి. నెక్స్ట్ ఈ యాంగిల్ ఇది 60 degrees ఉండేది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది స్ట్రైట్ యాంగిల్. ఒక స్ట్రైట్ లైన్ గీస్తే కనుక ఇది స్ట్రైట్ యాంగిల్ 180 degrees. స్ట్రైట్ యాంగిల్ 180 degrees. ఈ స్ట్రైట్ యాంగిల్లో సపోజ్ ఇది 60 degrees ఉంది అనుకోండి. ఈ స్ట్రైట్ యాంగిల్లో ఈ యాంగిల్ 60 degrees ఉంటే ఇంకా ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 120 degrees ఉంటుంది. టోటల్ 180 రావాలి మళ్ళీ. నెక్స్ట్ ఇంకోటి ఇది స్ట్రైట్ లైను. ఈ యాంగిల్ 90 degrees ఉంది. అప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇది కూడా 90 degrees ఉంటుంది. టోటల్ మళ్ళీ 180 రావాలి స్ట్రైట్ యాంగిల్. సో ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ ఉంది. ఇక్కడ ఇది స్ట్రైట్ లైను. ఈ టోటల్ యాంగిల్ 180 degrees ఉంటుంది. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ 60 ఉన్నప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుందంటే 120 degrees అవుతుంది. ఎందుకంటే టోటల్ స్ట్రైట్ యాంగిల్ 180 degrees. మళ్ళీ యాడ్ చేస్తే 120 + 60 యాడ్ చేస్తే 180 రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ 60, ఎక్స్టీరియర్ యాంగిల్ 120. నెక్స్ట్ అలాగని ఇక్కడ కూడా ఇది ఒక స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. ఇది స్ట్రైట్ లైను, ఇది స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees ఉంటుంది. ఈ స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఇలా 60 degrees ఉన్నప్పుడు ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ 120 degrees ఉంటుంది. 120 degrees. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్ చూద్దాం. సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్. 120. టోటల్ 360 degrees. సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 degrees. నెక్స్ట్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా 360 degrees by n. ఇక్కడ మనం గీసిన ఈ ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉంది అని కనుక్కోవాలంటే 360 by ఇక్కడ n అంటే సైడ్స్. ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఇక్కడ మనం తీసుకున్న ఈ ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి by 3 వేసామనుకోండి. 360 by 3 రాస్తే 120 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆ లాస్ట్ కనిపిస్తుందో. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా లాస్ట్ కనిపిస్తుందో కింద రాస్తాను. 2n - 4 రైట్ యాంగిల్స్ ఫార్ములా 2n - 4 × 90. ఇక్కడ n సైడ్స్ 3 సైడ్స్ ఉన్నాయి. సో n 3 రాస్తే 2 × 3 6, 2 × 3 6 - 4 2 × 90 180. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ మనం తీసుకున్న ఈ ట్రయాంగిల్లో 180 degrees ఉంటుంది. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees అని మనకు తెలుసు. నెక్స్ట్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్
ఎక్స్టీరియర్ యాంగిల్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కుందాం. దీనికి ఫార్ములా 2n - 4 × 90 / n. ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలి. ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్ ఇది. ఇంటీరియర్ యాంగిల్ n = 3 ఇక్కడ సైడ్స్. 2 × 3 6 -4 అంటే 2 × 90 సైడ్స్ 3 3 1 3 3 2 × 30 60. ఇంటీరియర్ యాంగిల్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఇక్కడ 60 60 60. ఇది ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేటల్ ట్రయాంగిల్ తీసుకున్నాం కదా, స్క్వేర్ తీసుకుందాం. స్క్వేర్ అంటానే మనకు 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయని తెలుసు. 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ స్క్వేర్లో 4 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈక్వల్ టు ఏ డిగ్రీస్కి ఈక్వల్ అంటే 90 డిగ్రీస్కి ఈక్వల్. సో 90 డిగ్రీస్కి ఈక్వల్. 4 యాంగిల్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఇంటీరియర్ యాంగిల్స్, 4 ఇంటీరియర్ యాంగిల్స్. తర్వాత ఎక్స్టీరియర్ యాంగిల్స్ 4 ఉంటాయి. ఈ సైన్ ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇలా ఎక్స్టెండ్ చేస్తే కనుక ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే స్ట్రైట్ యాంగిల్ 180 డిగ్రీస్. ఇక్కడ ఒక యాంగిల్, ఈ యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు సో ఈ యాంగిల్ కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు టోటల్ 180 సరిపోతుంది. సో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ 90 డిగ్రీస్. ఇంటీరియర్ యాంగిల్ కూడా 90 డిగ్రీస్. నెక్స్ట్ ఈ సైన్ ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇలా అప్పుడు ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఈ స్ట్రైట్ లైన్ ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ 90 అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, చేస్తే ఇది ఇంటీరియర్ యాంగిల్, ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది కూడా 90 అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇది ఇంటీరియర్ యాంగిల్, సో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఇది ఫస్ట్ది అనుకుందాం. సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంతనో చూద్దాం. సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫస్ట్ది 90 90 90 90 360 డిగ్రీస్. సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 డిగ్రీస్. ట్రయాంగిల్లో కూడా సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 డిగ్రీస్ వచ్చింది. స్క్వేర్లో కూడా సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 డిగ్రీసే వచ్చింది. నెక్స్ట్ సెకండ్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉందో కనుక్కోవాలంటే ఫార్ములా 360 డిగ్రీస్ / n. 360 డిగ్రీస్ / n అంటే సైడ్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ సైడ్స్ 4 ఉన్నాయి, ఇక్కడైతే 3నే ట్రయాంగిల్, ఇక్కడ 4/4 4 1 4 9. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 90 ఉంది. ఇలా ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ థర్డ్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఫార్ములా 2n - 4 × 90 డిగ్రీస్. 2n - 4 × 90 డిగ్రీస్. n ఇక్కడ 4 సైడ్స్, ఇక్కడ 3 సైడ్స్, ఇక్కడ 4 సైడ్స్. 2 × 3 6 - 4 అంటే 6 వస్తుంది. 6 × 9 ఇక్కడ n 4, 2 × 4 8, 8 - 4 4, 4 × 9 4 9 36, 360 డిగ్రీస్. ఇంటీరియర్ యాంగిల్స్ ఇక్కడ సమ్ము 90 డిగ్రీస్. 190 90 90 90 4 90s 360 డిగ్రీస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. ఇది సెకండ్, మళ్ళీ రాయకుండా ఫస్ట్ ఇక్కడ రాశాను, ఇంకా రాయకుండా రాస్తున్నాను. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా 2n - 4 × 90 డిగ్రీస్ / n. ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్, n 4 సైడ్స్. మనం ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాం, 4 సైడ్స్ ఉన్నాయి. n 4 రాస్తే 2 × 4 8 - 4 అంటే 4 వస్తుంది. 4 × 90 / n 4 సైడ్స్ /4 4 4 క్యాన్సిల్ 90 డిగ్రీస్. ఎక్స్టీరియర్ యాంగిల్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్. నెక్స్ట్ ఓ హెక్సాగాన్ తీసుకుందాం. హెక్సాగాన్ అంటే కనుక మనం బెంజిన్ షేప్లో ఉంటుంది. ఇక్కడ హెక్సాగాన్లో ఇది రెగ్యులర్ హెక్సాగాను,
అంటే కనుక 6 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ 3 సైడ్స్ ఈక్వల్, ఇక్కడ 4 సైడ్స్ ఈక్వల్, ఇక్కడ 6 సైడ్స్ ఈక్వల్. 6 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది రెగ్యులర్ హెక్సాగాన్. పెంటాగాన్ అంటే 5 సైడ్స్, హెక్సాగాన్ అంటే 6 సైడ్స్. నెక్స్ట్ సెప్టాగాను, ఆక్టాగాను, నానోగాను, డెకాగాను. ట్రయాంగిల్ ఆర్డర్, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరు, పెంటాగాను, హెక్సాగాను, సెప్టాగాను, ఆక్టాగాను, నానోగాను, డెకాగాను. డెకాగాను అంటే 10 సైడ్స్ ఉంటాయి. ఇలా వీటి పేర్లు. ఇవన్నీ పాలిగాన్స్ అంటాము. వీటన్నిటిని పాలిగాన్స్ అంటాము. ఇది ఒక హెక్సాగాను. ఈ హెక్సాగాన్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఒక్కొక్క యాంగిల్ 120 డిగ్రీస్ ఈక్వల్. 120 డిగ్రీస్, 120 డిగ్రీస్, 120 డిగ్రీస్, నెక్స్ట్ 120 డిగ్రీస్, 120 డిగ్రీస్, 120 డిగ్రీస్. ఈ లైన్ ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఎక్స్టెండ్ చేస్తే కనుక ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ అవుతుంది. ఇది స్ట్రైట్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. స్ట్రైట్ యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ పార్ట్ 120 డిగ్రీస్ ఉంటే అప్పుడు ఈ పార్ట్ ఎంత ఉంటుంది అంటే 60 ఉంటుంది. సో ఈ పార్ట్ 120 డిగ్రీస్ ఉంటే నెక్స్ట్ ఈ పార్ట్ 60 డిగ్రీస్ ఉంటుంది. ఈ యాంగిల్ 60 ఉంటుంది. సో సేమ్ అలాగనే ఈ స్ట్రైట్ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఇది వచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఈ యాంగిల్ 60, ఈ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ 120. నెక్స్ట్ ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, నెక్స్ట్ ఈ లైన్లో ఇక్కడ ఇది ఇంటీరియర్ యాంగిల్స్ 120 డిగ్రీస్, ఎక్స్టీరియర్ యాంగిల్ 60 డిగ్రీస్. నెక్స్ట్ ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ చేస్తే ఇది ఇంటీరియర్ యాంగిల్ 120, ఎక్స్టీరియర్ యాంగిల్ 60 డిగ్రీస్. నెక్స్ట్ ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. అప్పుడు ఇది 120 అనేది ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్, ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ 60. నెక్స్ట్ ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ చేస్తే ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఇది స్ట్రైట్ లైన్, ఇది స్ట్రైట్ లైను. ఈ స్ట్రైట్ లైన్లో ఇది ఇంటీరియర్ యాంగిల్, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఎక్స్టీరియర్ అది ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఫస్ట్ది సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 వచ్చినాయి. 6 × 6 36, 360 డిగ్రీస్. ఇది మారదు. సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 360 డిగ్రీస్. అది ఏ పాలిగాన్ అన్నా కానీ, ట్రయాంగిల్, క్వాడ్రిలేటరు, పెంటాగాను, హెక్సాగాను, సెప్టాగాను, ఆక్టాగాను, నానోగాను, డెకాగాను, ఏదైనా కానీ సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 360 డిగ్రీస్. ఇది మారదు. మళ్ళీ సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ మారుతుంది. పాలిగాన్ బట్టి ఇంటీరియర్ యాంగిల్స్ మారుతుంది. ఇది మారదు. నెక్స్ట్ సెకండ్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా 360 డిగ్రీస్ బై ఎన్. ఇక్కడ ఎన్ ఎంత అంట? 6 సైడ్స్. 360/6 ఈక్వల్ టు 6 1 6 6 అంటే 60 డిగ్రీస్. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ రెగ్యులర్ హెక్సాగాన్లో. నెక్స్ట్ థర్డ్ వన్, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ 2n-4 × 90 డిగ్రీస్. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా 2n-4 × 90 డిగ్రీస్. n అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి. 2 × 6 అంటే 12. 12 - 4 అంటే 8 వస్తుంది. 8 × 9 720 డిగ్రీస్. Sum of the interior angles of a hexagon is 720 degrees. Next, interior angle of a regular hexagon. Formula 2n-4 × 90/n. ఇంటీరియర్ యాంగిల్ కనుక్కుందాం. ఈ రెగ్యులర్ హెక్సాగాన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంతనో కనుక్కుందాం. ఫార్ములా ఇక్కడ n = 6, 2 × 6 12, 12 - 4 8 వస్తుంది. 8 × 90/6 సైడ్స్. 6 1 6 1 6 5 15 × 8 120 డిగ్రీస్. ఇంటీరియర్ యాంగిల్ 120 డిగ్రీస్. ఇలా ఏదైనా ఒక రెగ్యులర్ పాలిగాన్ ఇచ్చినప్పుడు, ట్రయాంగిల్ కానీ, క్వాడ్రిలేటర్ కానీ, పెంటాగాన్ కానీ,
హెక్సాగాన్ కానీ, ఆప్టాగాన్ కానీ, పెంటగాను, హెక్సాగాను, సెప్టాగాను, ఆక్టాగాను, నానోగాను, డెకాగాను ఏవైనా సరే 10 సైడ్స్ ఉండేటివి కానీ, 11 సైడ్స్ కానీ, 20 సైడ్స్ కానీ ఏదైనా సరే ఒక రెగ్యులర్ పాలిగాన్ ఇచ్చి ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కనుకమన్నా కనుక్కోవచ్చు, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కనుకమన్నా కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ అన్నా కనుక్కోవచ్చు, సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ అన్నా కనుక్కోవచ్చు. ఇది కామన్. ఏ పాలిగాన్ అయినా సరే సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఈజ్ 360 degrees. ఇది ట్రయాంగిల్కైనా ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ 360 degrees. క్వాడ్రిలేటర్స్కైనా సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 degrees. పెంటాగాన్ అయినా సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 degrees. హెక్సాగాన్ అయినా సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 degrees. సో ఫార్ములా సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 360 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ము మారదు, ఏ పాలిగాన్ అయినా 360 degrees. అయితే ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ము మారుతుంది. ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. ఇంటీరియర్ యాంగిల్స్ ట్రయాంగిల్లో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ము 180. నెక్స్ట్ ఇక్కడ క్వాడ్రిలేటర్లో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ము 180 అవుతుంది, 360 అవుతుంది క్వాడ్రిలేటర్ అయితే కనుక. అది క్వాడ్రిలేటర్ అంటే కనుక స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, రాంబస్ కావచ్చు, ఏదైనా సరే ఒక క్వాడ్రిలేటర్లో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ము 360 అవుతుంది. నెక్స్ట్ పెంటాగాను, తర్వాత హెక్సాగాన్లో ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ము 720 degrees. అలా ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ము మారుతుంది, ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ము మారదు. 360 degrees ఇది మారదు. ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ము మారదు, ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ము మారుతుంది. సో కన్క్లూజన్, ఎనీ పాలిగాన్, ఏ పాలిగాన్కైనా సరే ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమ్ము 360 అవుతుంది. నెక్స్ట్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా 360 degrees by n. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా 360 degrees by n. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఫార్ములా 2n - 4 into 90 degrees. ఇది సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్. నెక్స్ట్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఫార్ములా 2n - 4 into 90 degrees by n. ఇది ఫార్ములా. ఇది ఇంటీరియర్ సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. వీటి మీద ప్రాబ్లం చేద్దాం. ఇవి అన్ని ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్స్. వీటి మీద ప్రాబ్లం చేద్దాం. సార్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం, రైల్వే నాన్ టెక్నికల్ సిపిఈ 2012 ప్రాబ్లం. ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 72 degrees. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్, ఒక పాలిగాన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ కనుక్కోవాలి. ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ కనుక్కోవడానికి ఫార్ములా, 2n - 4 into 90 degrees. ఇది సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా. ఇక్కడ ఎన్ తెలిస్తే కనుక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎన్ కనుక్కోవాలి, ఎన్ మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలంటే ఈ ఇంటూ యూజ్ చేసుకోవాలి. ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 70 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చాడు, ఇంటీరియర్ యాంగిల్ సమ్ కనుక్కోమన్నాడు. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా 360 degrees by n. ఇది ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా 360 degrees by n. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్ అంటే 72 degrees ఈక్వల్. 72 degrees ఇచ్చాడు. 72 1, 72 5, 5 to 10 7, 35 36. సో దీని నుంచి మనకు n ఏమొస్తుందంటే n = 5 వస్తుంది. ఆ 5 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. n 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 5 10, 10 - 4 6, 6 into 9 540 degrees.
ఆన్సర్ 540 degrees. జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం అంతే, ఫార్ములా తెలిస్తే అయిపోయాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ అయితే 180, క్వాడ్రిలేటర్ అయితే 360 degrees. సరే ఫార్ములా చేద్దాం. ఫార్ములా ఇచ్చేసి 2n - 4 × 90 degrees. క్వాడ్రిలేటర్ కాబట్టి 4 సైడ్స్ ఉంటాయి. ఇక్కడ n ఎంత అంటే 4, n 4 రాస్తే 2 × 4 8, 8 - 4 4, 4 × 9 36, 0, 360 degrees. ఆన్సర్ 360 degrees. 360 degrees. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పెంటాగాన్. పెంటాగాన్ అంటే 5 సైడ్స్ ఉంటాయి. పెంటాగాన్ ఫార్ములా 2n - 4 × 90 degrees. ఇక్కడ n ఎంత అంటే 5, పెంటాగాన్ అంటే n = 5 రాస్తే 2 × 5 10, 10 - 4 6, 6 × 9 540 degrees. సో ఆన్సర్ 540 degrees. 540 degrees. ఇది పెంటాగాన్ అంటే 5 సైడ్స్, హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి, సెప్టాగాన్ అంటే 7 సైడ్స్ ఉంటాయి, ఆక్టాగాన్ అంటే 8 సైడ్స్ ఉంటాయి, నానోగాన్ అంటే 9 సైడ్స్ ఉంటాయి, డేకాగాన్ అంటే ఇంకా 10 సైడ్స్ ఉంటాయి. ఈ పేర్లు ఇవి. మనకు ఒక్కోసారి ఇలా అడుగుతుంటాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ నానోగాన్ అంటాడు, అంటే 9 సైడ్స్ ఉంటాయని, లేదా ఆక్టాగాన్ అంటాడు అంటే 8 సైడ్స్ ఉంటాయని. సో ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లం చేద్దాం, చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ఈచ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది, ఇది క్వశ్చన్. ఇంటీరియర్ యాంగిల్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా 2n - 4 × 90 degrees బై n. ఇది ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. రెగ్యులర్ హెక్సాగాన్లో సైడ్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. సో 6 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 6 12, 12 - 4 ఇది 8 అవుతుంది. నెక్స్ట్ 8 × 90 బై 6, 6 1 6 1 6 5 120. రెగ్యులర్ హెక్సాగాన్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ 120 degrees ఉంటుంది. 120 degrees ఉంటుంది. ఆన్సర్ 120 degrees. ఆన్సర్ 120 degrees. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఈచ్ ఆఫ్ ది ఎస్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్లో ఒక్కొక్క ఎస్టీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది అన్నాడు. దీనికి ఫార్ములా 360 degrees బై n. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ హెక్సాగాన్ కాబట్టి సైడ్స్ ఎన్ని అంటే 6, 6 6 36 అంటే 60 degrees ఉంటుంది. రెగ్యులర్ హెక్సాగాన్లో ఎస్టీరియర్ యాంగిల్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 60 degrees ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. ఇఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 120 degrees, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 120 degrees. ఇక్కడ ఒక పాలిగాన్లో ఇంటీరియర్ యాంగిల్ 120 degrees ఉంది అంటే దాంట్లో సైడ్స్ ఎన్ని ఉంటాయి అని. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా 2n - 4 × 90 degrees బై n ఈక్వల్ టు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఈక్వల్ టు 120 degrees. ఇది 120 degrees. 0 0 3 4 3 4 3 3. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే కనుక 4n అవుతుంది. ఇక్కడ 3 × 2 6n, 3 × 4 12, 4 × n 4n. దీని నుంచి 6n ఈక్వల్ టు 6n ఈక్వల్ టు
3 4 3 3 4n, 3 into 2 6n, 3 into 4 12, ఇది 4n కదా, 4n, 6n minus 4n అంటే 2n అవుతుంది. 2n ఈక్వల్ టు 12, n ఈక్వల్ టు 6, n ఈక్వల్ టు 6. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇక్కడ 6, ఆన్సర్ 6, ఆన్సర్ 6. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇలా మాదిరిగానే, if each of the exterior angle of a regular polygon is 60 degrees, find the number of sides. Find the number of sides. ఇదా ఇక్కడ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అన్నాడు. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఫార్ములా 360 degrees బై ఎన్ ఈక్వల్ టు 60 degrees. 0 0 6 1 6 6. దీని నుంచి ఎన్ ఈక్వల్ టు ఎంత అంటే 6 sides. ఆన్సర్ 6 sides. ఆన్సర్ 6. సో ఈ ప్రాబ్లమ్స్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. సో ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ఇవి రెగ్యులర్గా ఎస్ఎస్సికి, తర్వాత పోలీసు, ఎస్ఐ, రైల్వే ఎగ్జామ్స్కి బాగా రిపీటెడ్ మోడల్. ఇది రిపీటెడ్ మోడలు, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్, ఈ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ అర్థమెటిక్ పార్ట్ 6లో కలుద్దాం.